నువ్వు దైవ చిత్తంలో నిలిచున్నావు. నువ్వు అది నీ ప్లస్ ఏంటంటే, నీకు పిచ్చితనంగా అనిపించినా సరే దైవ చిత్తం చేయాలని ఫిక్స్ అయ్యావు. అర్థం లేని పనులు అనిపించినా సరే అవి చేయడానికి ఇష్టపడ్డావు. ప్రార్థన సేవ చెయ్యి అని దేవుడు నీకు అవకాశం ఇస్తే నువ్వు రోజు ప్రార్థన సేవ చేస్తూ ఉంటావు. నీకే అర్థం కాదు, ఏందో ఇది ఒక సేవ అని నేను చేస్తున్నాను, రోజు మొత్తుకుంటున్నాను, అసలు ఆయన దగ్గరకు పోతున్నాయో లేదో, ఏం జరుగుతుందో ఏమో. నీకు తెలుసా దేవుని దగ్గరికి చేరిందో లేదో, నా సేవకి ప్రతిఫలం ఉందో లేదో, జవాబు ఉందో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు ప్రతిరోజు చేసే విజ్ఞాపనలన్నీ ఆయన దగ్గరికి చేరుతున్నాయి. దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు. నీతో మాట్లాడాడు, నువ్వు చేస్తున్నావు. ఖచ్చితంగా 100% దానికి రిజల్ట్ ఉంది. నీకు తెలీదు, నువ్వెక్కడో 4 గోడల మధ్య మోకాళ్ళు నువ్వు చేస్తున్న ప్రార్థన మొర్ర దేవుని చిత్తమని నువ్వు ఎరిగి చేస్తున్నావు కదూ. అది చాలామంది జీవితాలను కాపాడుతుంది, చాలామంది దైవజనుల్ని కాపాడుతుంది, చాలామంది విశ్వాసుల్ని కాపాడుతుంది, చాలామంది అన్యజనుల్ని రక్షణలోనికి రావడానికి దేవుడు నీ ప్రార్థనను వాడుకుంటున్నాడని గుర్తుపెట్టుకో. నీ ప్రార్థనను ఆయన వింటున్నాడని గుర్తుపెట్టుకో. అది ఎప్పుడు